సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉల్లిపాయలు మెంతులు పులుసు చేసుకున్నానండి. ఎలా చేశానో సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి. లింక్ పెడతాను మీకు. అందరూ చూస్తున్నారు కానండి ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఉల్లిపాయలు ఉంటే 10 నిమిషాల్లోనే తయారైపోద్దండి. మెంతులు ఉల్లిపాయ పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. అమ్మమ్మల కాలంలో చేసేవారండి. ఇది పాతకాలం వంట అండి. ఇది ఇప్పుడు వంట అయితే కాదు, పాత వంట అండి. ఇది ఇప్పుడు వంట అయితే కాదు, పాత వంట. చాలా బాగుంటుందండి. మన ప్రాచీన కాలం వంటలన్నీ మర్చిపోయారండి ఈ జనరేషన్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. ఇప్పుడు కొత్త వంటలు వచ్చేసాయి కదండి, ఈ వంటలు అయితే మర్చిపోయారు. ఒకసారి చూడండి, సుధా కిచెన్ ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి ఎలా తయారు చేశానో. లింక్ పెడతాను మీకు. ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుందండి. ఎమ్మీగా అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.